వెల్కమ్ టు మన చెఫ్. ఈరోజు మనం 4 వెరైటీస్ ఆఫ్ ఎగ్ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం దానిలో ఫస్ట్ వెరైటీ ఆఫ్ దోశ చూద్దాం. దానికి దోసపిండి. ఈ దోసపిండి నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించి ఉన్నాను. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ మన చెఫ్కి చూసారంటే దాంట్లో దోసపిండి ప్రిపరేషన్ చూపించున్నాను. ఒకసారి అది చూడండి. ఈ దోసపిండి, మిరియాల పౌడరు కొంచెం, ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక చిటికెడు పసుపు, ఒక గుడ్డు. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకోండి. పెనం పెట్టుకున్న తర్వాత దోశ వేసుకుందాం. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఒక ఎగ్ పగలగొట్టి వేసుకోండి. ఇలా మొత్తం దోశకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు ఇలా యాడ్ చేసుకోండి. కొంచెం మిరియాల పొడి, వేసుకున్న తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అట్ల కాడతోటి ఇలా వత్తండి. ఇప్పుడు సెకండ్ సైడ్ తిప్పుదాం. ఎందుకంటే ఆ ఎగ్ కూడా కొంచెం రెండో సైడ్ తిప్పినప్పుడు కొంచెం వేగుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తిప్పేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఫస్ట్ వెరైటీ ఆఫ్ దోశ. దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు రెండో దోశ చూద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేయండి. దానిలో ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, ఉప్పు, ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇది మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, దీంట్లో ఒక గుడ్డు యాడ్ చేయాలి.
బాగా కలపండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం అన్నీ బాగా కలిసిపోవాలి. ఇప్పుడు దీంతో దోశ పోసుకుందాం. ఇప్పుడు పెనం హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకుందాం. ఈ దోశ మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, మొత్తం వేసేసి ఇలా స్ప్రెడ్ చేయండి. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని అటు సైడ్ కూడా కొంచెం కాలనిచ్చుకోవాలి. ఇలా సెకండ్ సైడ్ కూడా కాలిన తర్వాత దీన్ని కూడా తీసి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మూడో రకం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోండి. కొత్తిమీర ఇది కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉప్పు ఒక చిటికెడు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 స్పూన్, పసుపు ఒక చిటికెడు, దీంట్లోనే ఒక ఎగ్ వేసేయండి. వేసేసి ఈ ఎగ్ని బాగా కలియబెట్టాలి. ఇవి మొత్తం కలిసిపోయేటట్టు బాగా తిప్పండి. ఇప్పుడు పెనం మీద దోశ వేసుకుందాం. దోశ వేసుకున్నాం కదా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దీన్ని వేసేయండి. అంతా స్ప్రెడ్ చేసేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన ఆయిల్ వేసుకుందాం. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోండి. ఇలా రెండో సైడ్ కూడా కాలింది కదా, దీన్ని కూడా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు 4వ వెరైటీస్ దోశ చూద్దాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ఒక ఉల్లిపాయ తీసుకొని మొత్తం కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయని దీంట్లో ఒక 5-6 రెమ్మల వెల్లుల్లి వేయండి. దీంట్లోని ఒక 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇవి వేసి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం.
ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా పేస్ట్ లాగా వచ్చింది కదా, దీంతో ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా దోశ వేసుకున్నాం కదా, దీని మీద ఎగ్గు పగలు కొట్టాలి. పగలు కొట్టిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ వేసుకున్నాం కదా, దీన్ని వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది నెల్లూరు రోడ్ సైడ్ కారం ఎగ్ దోశ అంటారండి. దీని మీద ఆయిల్ వేసుకుందాం. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోండి. ఇది రెండో సైడ్ కూడా కాలింది కదా, దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారు కదా 4 వెరైటీస్ ఆఫ్ ఎగ్ దోశలు. ఈ 4 వెరైటీస్ ఎంతో టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ని లైక్స్ని కూడా పంపించండి.